హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ పచ్చిమాగాయ అండి. ఇది 1 year వరకు నిల్వ ఉంటుంది కొంచెం ముక్కలతో. ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు రెసిపీలో చూపిస్తున్నా అండి. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక 30 వరకు పచ్చి మామిడికాయలను తీసుకున్నా అండి. పులుపుగా ఉండే మామిడికాయలు ఏమన్నా సరే పర్వాలేదండి. అలా తీసుకున్న మామిడికాయలని బాగా కడుక్కొని పైన ఎటువంటి చెమ్మ లేకుండా బాగా తుడుచుకొని క్లాత్తో పై తొక్కని చూపించిన విధంగా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలు మరీ మందంగా వండకూడదండి, అలాగని బాగా పలచగా కూడా వండకూడదు. ఈ చూపించిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఆ ముక్కల్లో ఉన్న తేమ మొత్తం పోయే వరకు కూడా మనం ఒక 1 hour పాటు కవర్ మీద ఎండలో ఎండబెట్టుకోవాలండి. క్లాత్ అది యూస్ చేయకూడదు. క్లాత్ యూస్ చేస్తే మనకి అందులో ఉన్న ముక్కల్లో ఉన్న తేమ మొత్తం కూడా క్లాత్ పీల్చుకుంటుంది. అలా కాకుండా కవర్ మీదే పలచగా వేసుకోవాలి. ఒక 1 hour తర్వాత చూపించిన విధంగా మనం అరచేతిలోకి మనం ముక్కలు తీసుకున్నప్పుడు అవి ముద్దలా చేస్తే ముద్ద అవ్వకుండా పొడి పొడిగా అయిపోవాలండి ముక్కలు. ఈ విధంగా అయితే అవి బాగా ఎండినట్టు. అలా ఆ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 3 గ్లాసుల వరకు పావు గ్లాసులతో కారం, ఒక 2 గ్లాసుల వరకు సాల్ట్ కూడా వేసుకొని మనం బాగా ఆ ముక్కలకి బాగా పట్టేలాగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత 100 గ్రాముల వరకు మెంతి పొడిని కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఆ ముక్కలకి బాగా పట్టేలాగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం కొంచెం ముక్కలకి సరిపడా చెప్తున్నాను కదండి. దీనికి ఒక పావు గ్లాస్ తోటి పొట్టు తీయకుండా మనం వెల్లుల్లి రేకలను వేసుకోవాలండి దంచుకొని. ఈ మాగాయలోకి మనకు ఆవకాయలోకి అయితే పొట్టు తీస్తాం కదా, ఆ విధంగా తీయవలసిన అవసరం లేదు. చూపించిన విధంగా వెల్లుల్లి రేకల్ని దంచుకొని ఒక పక్కన పెట్టుకొని మనం ఈ పచ్చడి కలుపుకున్నది ఉంది కదండి, అందులో మధ్యలోని కొంచెం పల్లంగా చేసి అందులోని ఈ వెల్లుల్లి రేకలను వేయాలి. వేసిన తర్వాత 1 kg ఆయిల్ వరకు బాగా మరిగించుకొని ఆ ఆయిల్ని సిమ్లోనే అందులోనే మనం దింపేసే ముందు మెంతుల్ని ఒక గుప్పెడు వరకు వేసుకోవాలండి. వేసుకున్నది ఈ కలుపుకున్న మిశ్రమంలో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒక గరిటెతోటి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం అంతా ఆ ఆయిల్ ప్రతి ముక్కకి కూడా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోని ఈరోజు మనం ఈ పచ్చడి ప్రాసెస్ ఇంతవరకు చేసిన తర్వాత థర్డ్ డేకి అంటే ఎల్లుండి మళ్ళీ కూడా ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే ఈ ముక్కలోని పులుపు కూడా అందులోకి దిగి మనకి మొత్తం అంతా ఈ విధంగా తయారవుతుందండి. ఇలా వచ్చిన పచ్చడిని ఒక డబ్బాలోకి తీసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉండేలాగా నిల్వ చేసుకోవాలి.